హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనం టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో ఉండే స్పేర్ పార్ట్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వాషింగ్ మిషన్లో ఉండే స్పేర్ పార్ట్లు ఒక్కోటి ఏది ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో మనకి ఫస్ట్ మిషన్ ఆన్ అయిన తర్వాత మనకి వాటర్ రావాలి. ఆ వాటర్ రావాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇన్లెట్ వాల్. ఈ ఇన్లెట్ వాల్లో మనకి ఇవన్నీ ఇన్లెట్ వాల్స్. ఈ ఇన్లెట్ వాల్లో మనకి ఇదిగోండి, మనం అంత క్రితం చెప్పుకున్నాం. ఇన్లెట్ వాల్ వాటర్ పైపు ట్యాప్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీనికి కనెక్ట్ అయ్యి మనకి ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా దీంట్లో ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ద్వారా మనకి ఈ ఫిల్టర్ నుంచి మన డస్ట్ ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డస్ట్ ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్లోకి వచ్చి లోపలికి డస్ట్ వెళ్ళకుండా మనకి ఈ ఫిల్టర్లోకి ఆగిపోయి డస్ట్ ఓన్లీ వాటర్ వెళ్ళిద్ది అనమాట. ఇక్కడ డస్ట్ ఆగిపోయినా కానీ మనకి వాటర్ లోపలికి వెళ్ళదు. మనం ఈ ఫిల్టర్ క్లీన్ చేసి చూసుకోవాలి. సరే, అయితే ఇది ఇన్లెట్ వాల్ కదా ఫ్రెండ్స్. ఇన్లెట్ వాల్కి వాటర్ ట్యాప్ నుంచి దీనికి వాటర్ సప్లై ఇచ్చేస్తాం. ఇక్కడ రస్ట్ ఏం లేదు, అంతా బాగుందనుకోండి. ఈ వాటర్ సప్లై ఇలా లోపలికి వచ్చి ఇటువైపుకి రావాలి. ఇటువైపుకి రావాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కాయిల్కి సప్లై రావాలి. ఈ సప్లై వస్తేనే మనకు వాటర్ ఇటు నుంచి ఇటు త్రూ అవుతుంది. మనకి దీనికి సప్లై ఇవ్వలేదనుకోండి, ఆ వాటర్ ఇక్కడ ఆగిపోయిద్ది అనమాట. ఇది సాలినాయిడ్ వాల్ అంటారు. మన వాషింగ్ మిషన్లో అయితే దీన్ని ఇన్లెట్ వాటర్ వాల్వ్ అంటారు. అది ఇన్లెట్ వాల్వ్ అంటారు. ఇది పనిచేసే విధానం వచ్చి మనకి సాలినాయిడ్ వాల్వ్ అనమాట. సాలినాయిడ్ వాల్వ్ ఎలా పనిచేస్తుంది అనేది విపులంగా దీని గురించి కూడా చెప్తాను ఓపెన్ చేసి. ఇప్పుడు మనకు వాటర్ ఇటు నుంచి త్రూ అవ్వాలంటే మనకు దీనికి సప్లై కావాలి. దీనికి సప్లై ఎంత ఇవ్వాలి, ఎంత రావాలి అనేది తెలుసుకుందాం. ఇది ఏసీ ఇన్లెట్ వాల్ అనమాట. అంటే ఏసీ సప్లై మీద పనిచేసే ఇన్లెట్ వాల్, అలాగే డీసీ సప్లై మీద పనిచేసే ఇన్లెట్ వాల్ కూడా ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ తదుపరి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏసీ ఇన్లెట్ వాల్ సప్లై ఇస్తే వాటర్ ఎలా వచ్చింది, ఎంత సప్లై ఇవ్వాలి, పోతే వాటర్ ఎందుకు రాదు, ఇవన్నీ తెలుసుకుందాం ఇందులో. ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్లో ఇది కాయిల్ ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు ఏ టైప్ ఉన్నా కానీ మనకి ఇవి ఏ టైపు వాల్స్ ఉన్నా అన్నీ ఒకే రకంగా పనిచేస్తాయి ఫ్రెండ్. ఇవన్నీ కూడా ఏసీ ఇన్లెట్ వాల్సే. ఈ ఏదైనా సరే ఒకే రకంగా పనిచేస్తుంది మనకి. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్, ఈ కాయిల్, ఏ ఇన్లెట్ వాల్ కాయిల్ అయినా, ఏసీ ఇన్లెట్ వాల్ కాయిల్ ఏ కాయిల్ అయినా సరే 5K మినిమం 4K నుంచి 5K రెసిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 4K నుండి 5K లోపు రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే 4K కన్నా తక్కువ రెసిస్టెన్స్ ఉన్న 5K కన్నా ఎక్కువ రెసిస్టెన్స్, అంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ హై అంటే షార్టేజ్ అయిందనుకోండి, లోపల షార్టేజ్ అయిపోతే లో రెసిస్టెన్స్ అంటే మనకి ఇప్పుడు 4K నుంచి 5K వరకు ఉండాలి ఈ కాయిల్కి. ఈ సపోజ్ ఈ లోపల కాయిల్ షార్ట్ అయిపోయిందని అనుకుంటే ఏమవుతుందంటే, షార్ట్ అయినప్పుడు మనకి ఈ వాల్యూ తక్కువ చూపిస్తుంది. అంటే ఒక 500 ohms, 200 ohms, 10 ohms, లేకపోతే 1Kనో 2Kనో 3Kనో 4K చూపిస్తే బాగున్నట్టే. ఇంకా అలా కాకుండా 3K 2K 1K 200 ohms అలా చూపించింది అనుకోండి, ఈ కాయిల్ పోయినట్టే. లేదు అలా కాకుండా 5K అబోవ్, అంటే 5K అబోవ్ అసలు మామూలుగా చూపించదు. ఒకవేళ అలా కాకుండా 7K 8K అలా ఉందనుకోండి, అలా కూడా ఈ కాయిల్ పోయినట్టే. ఇది ఓన్లీ 4 నుండి 5K మధ్యలోనే పనిచేస్తుంది ఈ కాయిల్. ఇంకా అంతకు మించి ఎక్కువ రెసిస్టెన్స్ వాల్యూ ఉన్నా పనిచేయదు. తక్కువ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటే మనకి ఫీజులు కొట్టేయడం, లేకపోతే సపోజ్ మన PCB బోర్డులో మోస్ఫెట్ ఐసి కాలిపోవడం జరుగుతాయి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఇదిగోండి, మన ఈ డిజిటల్ మీటర్లో మనం ఈ 20Kలో పెట్టుకున్నాం. ఎందుకంటే మామూలుగా ఇది ఇక్కడ 2K ఉంది, తర్వాత 20K ఉంది. అంటే మన దీని వాల్యూ ఎంత అనుకున్నాం, 4 to 5K మధ్యలో ఉంటుంది అనుకున్నాం. అందుకే 20Kలో పెడదాం. 20Kలో పెట్టి
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 పోల్స్కి మనం ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉందో చూస్తున్నాం. 4.87 కిలో ఓమ్స్ అంటే 4.8 ఉంది. అంటే మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, 4 నుండి 5K మధ్యలో ఉండాలని. కరెక్ట్గా ఇది 4 నుండి 5K మధ్యలో ఉంది. 4.86 కిలో ఓమ్స్ ఉంది. అంటే ఈ కాయిల్ బాగుంది. ఓకే, ఈ కాయిల్ మనకి వెల్లని గుడ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు సరే ఇది పక్కన పెట్టి నెక్స్ట్ కాయిల్, ఇంకో కాయిల్ చెక్ చేద్దాం. ఇది ఎంత రెసిస్టెన్స్ ఉందో చూద్దాం. ఇదిగోండి, ఇది ఇచ్చాం. ఇది 4.83 కిలో ఓమ్స్. ఇది మామూలుగా 2 మనం అనుకున్నాం కదా, 4 నుంచి 5K లోపు ఉంటే ఓకే, గుడ్ వర్కింగ్ అని. ఇది కూడా బాగుంది. ఇది ఇక్కడ పెట్టేస్తున్నాం. అది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకో కాయిల్ చూద్దాం. ఇదిగోండి, ఇది చూస్తున్నాం. ఇది 4.10 కిలో ఓమ్స్ ఉంది. అంటే మనం 4 నుంచి 5K లోపు ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే అనుకున్నాం. ఇది కూడా 4.10 అయినా ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇదిగోండి ఇంకో వాల్ చూస్తున్నాం. ఇది 4.45 కిలో ఓమ్స్, అంటే 4.5 కిలో ఓమ్స్ ఉన్నట్టు. ఇది కూడా బాగుంది. ఇప్పుడు ఇలా సపోజ్ మనకి ఇలా చూసినప్పుడు ఇక్కడ 4.4 kV లోపు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ వాల్యూ 4 నుంచి 5K వరకు ఓకే. ఒకవేళ 4 రాకుండా ఇక్కడ 3 kV 2 kV 1 kV లేకపోతే 900 ఓమ్స్ 800 700 ఓమ్స్ అలా వస్తే మనకి ఈ ఇన్లెట్ వాళ్ళు పోయినట్టే ఫ్రెండ్స్, కంప్లీట్ షార్ట్ అయిపోయినట్టు. ఇది షార్ట్ అయిపోతే మనకి వాషింగ్ మిషన్లో పీసీబీలో కూడా ఒక్కోసారి మోస్ఫెట్ ఐసీ కూడా, ఇన్లెట్ వాళ్ళకి సప్లై పంపించే ఐసీ కూడా మనకు పోయిద్ది, కాలిపోయిద్ది. సరే, ఇది ఇప్పుడు ఈ కాయిల్ అయితే ఓకే, బాగానే ఉంది. మనం ఇప్పుడు సపోజ్ అసలు ఇన్లెట్ వాల్ ఉంది, అసలు బోర్డులో సప్లై పోయిందా లేకపోతే ఇన్లెట్ వాలే పనిచేయట్లేదా అని మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇన్లెట్ వాల్ పోయి మనకి లోపల వాటర్ రావట్లా, అయితే బోర్డులోంచి సప్లై పోయిందా లేకపోతే ఇన్లెట్ వాల్ పోయిందా అని చెక్ చేయడానికి ఫస్ట్ మనం దీనికి ఈ మీటర్లో రెసిస్టెన్స్ చూసాం. రెసిస్టెన్స్ చూస్తే బాగానే ఉంది. ఈ 4.8 4.7 4.10 కిలో ఓమ్స్ వచ్చింది. అయితే కాయిల్ అంతా బాగానే ఉంది, కానీ వాటర్ లోపల రావట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, పీసీబీలో కంప్లైంట్ ఉందేమో అని పీసీబీ కనెక్టర్ నుంచి సప్లై ఏమవుద్దంటే మనకి దీనికి పీసీబీ కనెక్టర్ నుంచి సప్లై వచ్చింది కదా, ఇలా వచ్చిద్ది. ఇలా పీసీబీ కనెక్టర్ నుంచి ఇక్కడికి సప్లై ఇలా వచ్చింది. ఇలా 2 పోల్స్ కూర్చుంటాయి దానికి. ఈ సప్లై వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇన్లెట్ వాల్ బాగానే ఉంది. మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ ఇన్లెట్ వాల్కి వచ్చిన పిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ పిన్స్కి మనం అసలు సప్లై వస్తుందా లేదా, బోర్డులోంచి మనకు సప్లై వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలా తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఈ మీటర్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. దీన్ని ఏసీ మన 250 వోల్ట్స్ పైన ఏసీ వోల్ట్స్లో పెట్టుకుంటే, ఇదిగోండి నేను 600 వోల్ట్స్లో పెట్టి మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 పోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 పోల్స్కి మనం అసలు సప్లై వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఈ 2 పోల్స్కి సప్లై వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ఈ పిన్లకి చెక్ చేసి తెలుసుకున్నాం. ఇదిగోండి, మనం స్విచ్ చేసి చూడగానే మన బోర్డులో పవర్ స్టార్ట్ చేస్తే మనకి ఇదిగోండి 247 248 వోల్ట్స్ వస్తుంది. ఈ వోల్టేజ్ మనకి ఇక్కడికి వస్తే బాగున్నట్టు. ఒకవేళ ఇదే వోల్టేజ్ మనం పీసీబీలో పవర్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రాకూడదు. అలాంటి వస్తే లోపల మోస్ఫెట్ ఐసి డైరెక్ట్ అయిపోయినట్టు అనమాట. అది మనం ఇప్పుడు ఇలా కనుక వచ్చి సప్లై వస్తే మనకు బాగున్నట్టు అనమాట. ఈ సప్లై వచ్చి ఇక్కడ మనకి 5K రెసిస్టెన్స్ లోపు 4K పైన 5K లోపు చూపించి కూడా వాటర్ రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఈ ఇన్లెట్ వాల్ తీసి ఇంకోటి మార్చుకోవాలి. అది మనకి మెయిన్ ఈ సప్లై చెక్ చేసుకోవాలి. ఇన్లెట్ వాల్ సప్లై, పీసీబీలోంచి సప్లై, దీనికి ఏసీ సప్లై 240 230 వోల్ట్స్ 250 వోల్ట్స్ లోపు మన మీటర్లో సప్లై రావాలి. తర్వాత ఇది 5K రెసిస్టెన్స్ ఉండాలి. ఈ 5K రెసిస్టెన్స్ ఉంటే మనం ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా దీనికి కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేస్తే మనకి ఇది
ఇన్లెట్ వాల్ ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్ ఆన్ అయ్యి మనకి సప్లై వస్తే ఇటు నుంచి వాటర్ వస్తుంది. సరే, ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయింది. అయితే అసలు ఇన్లెట్ వాల్లో మనకి ఇది బాగుండి దీనికి ఏసీ సప్లై కూడా వచ్చి కూడా మనకి వాటర్ బయటికి రావట్లేదు అంటే కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి అప్పుడు కారణం ఏంటంటే రెండు కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 కారణాల్లో ఒకటి ఈ ఇన్లెట్ వాల్ ఇక్కడ ఫిల్టర్లో మట్టి పట్టేసినా ఇక్కడ డస్ట్ పట్టేసి బ్లాక్ అయిపోయినా రాదు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు ఇదిగోండి ఇన్లెట్ వాల్ ఓపెన్ చేసి చూద్దాం. మనం అసలు సెకండ్ కంప్లైంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఈ ఇన్లెట్ వాల్ ఇలా ఓపెన్ చేస్తున్నాం. మనకి ఒకవేళ సప్లై వచ్చి ఇక్కడ పైకే లోపు రెసిస్టెన్స్ చూపించి వెనకాల ఫిల్టర్ బాగుండి అన్నీ బాగుండి కూడా సప్లై రావట్లేదు అంటే వాటర్ రావట్లేదు అంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది సోలనాయిడ్ వాల్. ఈ వాల్లో మనకి ఈ కాయిల్కి సప్లై వెళ్ళంగానే ఈ లోపల మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుంది అనమాట. దీంట్లో ఈ సప్లై వెళ్ళంగానే దీనికి మ్యాగ్నెట్ వచ్చింది. మ్యాగ్నెట్ వస్తే ఇదిగోండి ఇది ఉంది కదా, దీంట్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఇదిగోండి ఇది తీస్తున్నా, ఇదిగోండి తీసా, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకి ఇదిగోండి ఇలా ఒక సాఫ్ట్ బుష్ ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇది స్ప్రింగ్ ఉంటుంది, ఈ స్ప్రింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కూర్చుని ఉంటుంది కదా, ఇది ఇలా కూర్చుని ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది పుష్ అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు దీనిపైన ఉన్నప్పుడు ఈ మామూలుగా ఇప్పుడు ఇలా కూర్చునిద్ది కదా, కూర్చున్నప్పుడు దీంట్లో ఇక్కడ ఈ పాయింట్లో కూర్చుని ఉండిద్ది. అది కూర్చుని ఇప్పుడు ఇలా ఉండిద్ది. ఇలా ఉన్నప్పుడు దీనికి మ్యాగ్నెట్ రాగానే మనకి ఇది ఈ లోపలికి అంటే మ్యాగ్నెట్ లాగుద్ది అనమాట. ఇదిగోండి దీన్ని ఈ స్ప్రింగ్ ద్వారా మనకి ఈ స్ప్రింగ్ ద్వారా ఏం చేస్తుందంటే మ్యాగ్నెట్ వెనక్కి పుష్ చేస్తుంది. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది ఇలా పుష్ అవుతుంది అనమాట లోపలికి. పుష్ అవ్వగానే మనకి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది వాల్ ఓపెన్ అయిపోద్ది. ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా నొక్కుంటుంది, ఇది పుష్ అవ్వగానే అవుద్దంటే ఇది ఇలా ఫ్రీ అయిపోద్ది. ఇది ఇప్పుడు ఇదిగోండి వాటర్ ఇటు వచ్చింది. ఈ రబ్బర్ ద్వారా మనకి ఇక్కడ ఈ గ్యాస్ కట్ లాగా కూర్చుని ఆపేస్తుంది అనమాట వాటర్. ఇది ఎప్పుడైతే మనకి లోపలికి ఇది పైకి ఇలా నొక్కుంటుంది అనమాట. ఈ రబ్బర్ని ఇదిగోండి ఇది ఇలా నొక్కుంటుంది. ఇది పుష్ అవ్వగానే ఈ గ్యాప్లోంచి వాటర్ ఇటు వచ్చేస్తుంది. ఈ గ్యాప్లోంచి ఇందులోకి వెళ్తుంది. ఈ మామూలుగా ఈ పక్కన ఈ బయట నుంచి ఈ వాటర్ ఇప్పుడు ఫుల్గా ఇక్కడ ఉండిద్ది. మనం ఎప్పుడైతే ఇది వెనక్కి వెళ్ళిందో ఈ రబ్బరు గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లోంచి వాటర్ ఇందులోకి వచ్చి మనకి అవుట్పుట్ వాటర్ మన వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోయింది. ఒక్కోసారి మనకి ఈ రబ్బర్లో ఈ కిలుము లాంటిది మట్టి లాంటిది పట్టేసినా కూడా మనకి వాటర్ ఇవన్నీ బాగున్నా వాటర్ రాదు. ఒకవేళ ఈ స్ప్రింగు ఇదిగోండి దీంట్లో ఉన్న స్ప్రింగు తుప్పెక్కి ఇరిగిపోయిద్ది. ఒక్కోసారి ఈ స్ప్రింగ్ పాడైపోయినా టెంపర్ తగ్గిపోయినా వాటర్ రాదనమాట. మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఇవన్నీ కడిగి రిపేర్లు ఇదివరకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ క్లీన్ చేసి వేసేవాళ్ళం. ఇప్పుడు ఇన్లెట్ వాల్ మనకి కాయిల్ చెక్ చేస్తాం. ఇన్లెట్ వాల్ మెయిన్ ఏంటంటే మనం ఓన్లీ ఇప్పుడు డైరెక్ట్గా పీసీబీలోంచి ఏసీ సప్లై ఈ పిన్స్ దగ్గరికి మనం ఇందాక చూసాం కదా, మనకి ఏసీ సప్లై ఇదిగోండి ఏసీ సప్లై ఈ పిన్స్కి రాగానే ఇక వాటర్ రావట్లేదు అనగానే మనం ఇన్లెట్ వాల్ చేంజ్ చేసేస్తున్నాం. ఇదండి పరిస్థితి. ఇంకా మీకు పూర్తిగా ఇన్లెట్ వాల్ గురించి పూర్తిగా తెలిసింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమన్నా కొన్ని డౌట్స్ అయ్యి ఇప్పుడు ఏమన్నా ఉంటాయి అన్నీ చూసినా మెయిన్ ప్రాక్టికల్లో మీకు ఇంకా బాగా వచ్చింది. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలాగో చాలామంది ప్రాక్టికల్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ పొంది బాగా వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి ఏదైనా మామూలుగా ఇవన్నీ కూడా అవగాహన కోసం చెప్తున్నామండి. ప్రాక్టికల్స్ మెయిన్ ఇంపార్టెంట్. మన కొద్దిగా అవగాహన పెంచుకుని మన 15 డేస్ ట్రైనింగ్లో మొత్తం దాదాపు టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ చాలామంది బాగా నేర్చుకుని వర్క్ చేసుకుంటున్నారు. వీళ్ళకి 30 డేస్ 45 డేస్ ట్రైనింగ్ పెద్దగా అవసరం కూడా ఉండట్లేదు. మనకి 15 డేస్ ట్రైనింగ్లోనే దాదాపు అన్నీ
కంప్లీట్ నేర్చేసుకుంటున్నారు కాబట్టి మీకు 30 డేస్ 45 డేస్ ట్రైనింగ్ అంత అవసరం ఉండట్లేదు. ఇది ఇన్లెట్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నారనుకుంటున్నా. మీ అందరికీ మనం ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ట్రైనింగ్స్ మనకి ఇప్పుడు సెప్టెంబరు అక్టోబరు ఈ 2 నెలలు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ నవంబర్ నుంచి మనకి ఎక్కువ ఈ గేజర్స్, గ్యాస్ గేజర్లు, మామూలు గేజర్లు, ఓవెన్స్ ఇలా 2 నెలలు చొప్పున ఫుల్గా అన్ని బ్రాంచుల్లో కూడా మనకు వాషింగ్ మిషన్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. మీరు వాషింగ్ మిషన్ ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ 2 నెలలు మీరు ఈ 2 నెలల్లో నేర్చేసుకోండి. ఇప్పుడు వరకు అంటే మన బ్రాంచులు తక్కువ ఉండడం వల్ల ఒక 15 డేస్ ఒకటి పెడితే మళ్ళీ వేరే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు ఇలా ఒక బ్యాచ్ పెడితే అలా బ్యాచ్లు ఆగిపోయినాయి. ఇక నుంచి అలా బ్యాచ్లు ఆగే పరిస్థితి లేకుండా A to Z సొల్యూషన్స్ ఎండి గారు మామూలుగా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేసి తొందరగా అందరికీ వర్క్ అందేటట్టు చేద్దామని చెప్పి దాదాపు ఇప్పుడు 3 బ్రాంచెస్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. మీకు ఈ అన్ని బ్రాంచ్ల్లోనూ ఇప్పుడు ఓన్లీ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ క్లాసులే చెప్తున్నారు. వేరే ట్రైనింగ్స్ ప్రస్తుతం 2 months వరకు కూడా ఉండవు. వాషింగ్ మిషన్ ట్రైనింగ్స్ అన్నీ ఉంటాయి. 2 నెలల తర్వాత నుంచి మళ్ళీ ఇంకో 2 నెలలు వేరే పెడతారు. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఇలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరన్నా వాషింగ్ మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మీరు రిజిస్టర్ అయిన వాళ్ళు, రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఎవరన్నా అవుదాం అనుకున్న వాళ్ళు ఆ పైన ఉన్న స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఆల్రెడీ కన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు, వాళ్ళకి డేట్ ఇస్తారు. ఆ డేట్లో మీరు వచ్చి నేర్చేసుకోవచ్చు.